నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను బాసర వచ్చానండి, శ్రీ వేద భారతి పీఠం దగ్గర. ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుతానికి ఆశ్రమంలో అయితే ఎంతో వైభవంగా వేదం నేర్చుకుంటున్నారు పిల్లలందరూ కూడా. నేను వచ్చిందైతే ఒక ఘాట్ దగ్గర ఉన్నాను, గోదావరి ఘాట్ దగ్గర. ఇక్కడ గంగా హారతి జరగబోతోంది. దక్షిణ గంగా నిత్య హారతిగా చెబుతూ ఉంటారండి. చాలా వైభవంగా జరుగుతుంది. సాయంత్రం 5:30, 6 గంటలకల్లా ప్రారంభమవుతుందండి. గంటన్నర పాటు ఉంటుంది. నిజంగా మన భాగ్యమే పాల్గొనడం అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ్యశ్రీ శ్రీ శ్రీ వేద విద్యానంద స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ గంగా హారతి జరగబోతోందండి. అద్భుతమైన ఘట్టం. మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళి పాల్గొందామా? కేవలం గంగా హారతే కాదు, వివిధ కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా తిలకిద్దాం. వాటి గురించి కూడా పూర్తి వివరాలు చెప్తాను. రైట్. వేద భారతి పీఠం శ్రీ 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 గురువర్యులు విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో గంగా హారతి అనేది ప్రత్యక్షంగా మనం చూడబోతున్నామండి. చూసారుగా, వేదం చదువుకున్నటువంటి బంగారు తల్లులు, బంగారు తండ్రులు వీళ్ళందరూ కూడా భలే ముచ్చటగా ఉన్నారు చూస్తూ ఉంటే. గురువుగారు అలా మధ్యలో ఉండి చుట్టూ వీళ్ళందరినీ చూస్తుంటే ఇది ఒక నిజంగా ఒక భాగ్యమేనండి. వీరందరూ ఇప్పుడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. గురువుగారి ఆధ్వర్యంలో జరగబోతోంది. తిలకిద్దాం ఆద్యంతం. ముందు స్వామివారికి అభిషేకంతో పాటుగా అమ్మవారికి అలంకారాలన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే మన చేతులతో మనం హారతి ఇవ్వచ్చు, యజ్ఞంలో పాల్గొనవచ్చు. అలాగే చివరిగా అమ్మవారికి అంటే ఆవిడకి ఏదో ఒక సేవ చేసుకునే భాగ్యం కూడా ఇక్కడ దక్కుతుందండి. ఒక్కొక్కటి ఘట్టం మీకు చూపిస్తూ ఉంటాను, చూసి తరించండి. మీకు అవకాశం ఉంటే, మీరు కనుక బాసర వచ్చేలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ పీఠానికి రండి, ప్రత్యేకించి ఆశ్రమానికి రండి. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గంగా హారతిలో అందరూ పాల్గొనండి. రాజా గీతాంజలి అంచుత अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय
ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ దుర్గా లక్ష్మీ సరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థం వడిధాన్యం అహం కరిష్యే. కాలం ఏదైనా సరే వేద భారతి పీఠం వారు నిర్వహించేటువంటి గంగా హారతి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుందండి. దక్షిణ భారతదేశంలో ఈ విధంగా నిర్వహించడం అనేది ఇదే మొదటిసారని చెప్పుకోవాలి. గత 8 సంవత్సరాలుగా ఇలా హారతిని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మొత్తంగా 7 హారతులు ఇక్కడ ఆ గోదావరి తల్లికి గంగా హారతిగా అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో అంటే ఈ ఘట్టంలో ఋషికన్యలు ఋషి కుమారులు పాల్గొంటారు. మరి హారతి ప్రారంభమవుతుంది, తిలకిద్దామా? మనవరాలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేద్దామని వచ్చామండి. ఎప్పుడు ఇలాంటి గంగాహారతి నేనైతే చూడలేదు, ఈరోజే చూసానండి. మనకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందండి. వచ్చినందుకు చాలా సంతోషంగా వెళ్తున్నాం. వేద భారతి పీఠ గురించి మాకు సంతోషం అనిపిస్తుంది. తర్వాత స్వామి ఎన్ని బాధలు పడుతున్నాడు మన ఈ గంగా ఆరతి గురించి అందరికీ తెలుసు. మరి కొందరు చూడబుద్ధి కాక కూడా ఎత్తడం జరిగింది, కానీ భరించుకొని స్వామీజీ పట్టుదల కలిసి గోదావరికి ఆర్తిస్తున్నాడు. మరి మీ అందరు కలిసి క్షేమంగా ఇదే విధంగా కారణం ఇంకా పైకి రావాలి కానీ తక్కువ కావద్దు అని కోరుతున్నాం. జై శ్రీవేదం. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కృష్ణవేణి. మేము నిజామాబాద్లో ఉంటాము. మేము తరచుగా అమ్మవారి దర్శనానికై వస్తాము. గోదావరి మాత అమ్మవారి దర్శనం తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ హారతి అనేది ఫస్ట్ టైం మేము దర్శించాము. ఇంతమంది వేద పండితుల మధ్య చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ ఉంటుంది. తప్పకుండా వీలైతే ఇది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. తిలకించారుగా గంగా హారతి
ఎంత చక్కగా జరిగిందండి ఈ కార్యక్రమం. ఆద్యంతం మీరు తిలకించినట్లయితే ఒక్కొక్క ఘట్టం పూర్తి చేసుకుంటూ చివరగా హారతి, అలాగే అమ్మవారికి సైనింపు చేస్తున్నట్లుగా, అంటే అమ్మవారికి విసునికర్రతో విసురుతూ, అంటే వింధ్యామర విసురుతూ ఆవిడ్ని సేద తీర్చినట్లుగా పూర్తి అవుతుందన్నమాట ఈ కార్యక్రమం అంతా కూడా. వేదభారతి పీఠం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ గంగాహారతి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా కోటి జన్మల పుణ్యఫలం, జన్మ ధన్యంగానే భావించాలండి. శ్రీ 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 విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఇప్పటివరకు ఒక వీడియోలో తిలకించారు. మీరు డైరెక్ట్ గా చూడాలి అని కోరుకుంటే గనక చక్కగా బాసర రండి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం తెలుసు కదా అందరికీ, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే సాయంత్రం పూట 6 గంటల నుంచి చూసుకుంటే 6 నుంచి దగ్గర సమయం 8-8:30 వరకు అండి. అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆద్యంతం మీరు చూశారు కాబట్టి మీరు ఒకవేళ పాల్గొనలేకపోయాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక్కసారైనా రావాలని అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా రండి. బాసరలోనే ఉంది ఈ ఆశ్రమం అనేది. ఆశ్రమం ఇక్కడ నుంచి కొద్ది 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. గోదావరి దగ్గర ఈ హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఘాట్ దగ్గర ఇలాగ అమ్మవారిని కొలువు తీర్చి, అలాగే మరో పక్కన శివయ్యల్ని కూడా కొలువు తీర్చి, ఒక పక్క హోమగుండం, ఇవన్నీ కూడా అందరూ కూర్చోడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా ఈ గంగా హారతిలో పాల్గొనాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనిపిస్తుంది కదండి. పాల్గొనే అవకాశం కూడా ఉంది. స్క్రీన్ మీద మీకు నెంబర్స్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేస్తే చాలు. మీ పేరు, గోత్రం, అంటే ఎవరి పేరు మీద అయితే హారతి చేయించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ పేరు మీద కూడా మీరు ఏ రోజున కావాలనుకుంటారో ఆ రోజున ఇక్కడ హారతి ఇవ్వటం జరుగుతుంది. మీకు ఇంటిల్లపాది కూడా కుటుంబ సమేతంగా ఆ హారతిని తిలకించి తరించవచ్చు. జై శ్రీ వేదం. వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఈ సమస్త ప్రాణిజాతము అంటే పంచభూతములు, ఆ పంచభూతములలో వరుణ రూపంగా ఉన్నటువంటి, జల రూపంగా ఉన్నటువంటి, నదీ నదములు సముద్ర రూపంగా ఉన్నటువంటి ఏ నీళ్ళైతే ఉన్నాయో అదే అమృతం. ఆపోవా ఇదగుం సర్వం అంటుంది వేదం. ఈ సమస్త ప్రపంచము కూడా నీటిపైన ఆధారపడి ఉంది. ఎందుకంటే అది అవసరం, మన ప్రాణస్వరూపం కనుక. అదే విధంగా ఆపోవై భేషజీహి అంటుంది. మనం జీవించాలంటే నీరు ఔషధము లాంటిది. అప్స్వా అంతరమృతమప్సు భేషజం అంటుంది వేదమే. మరలా నీటి లోపల అమృత రూపమైనటువంటి ఔషధాలు ఉంటాయి, అమృత రూపమైనటువంటి సమస్త దేవతలు ఉంటారు. కనుక నీటిని నీటిగా భావించకుండా నీటిని గంగాదేవిగా, గోదావరి మాతగా, కృష్ణామాతగా అనేక రూపాలుగా మనం భావిస్తున్నాం కాబట్టి, దేవతారూపంగా భావిస్తున్నాం కాబట్టి, ఆ దేవతారూపానికి ఇచ్చినటువంటి మహా నీరాజనమే ఈ వేద నిత్య హారతి. అటువంటి హారతిని బాసర పుణ్యక్షేత్రములో మన వేదభారతి ఘట్టమనందు గోదావరమ్మకు ప్రతి నిత్యము కూడా 8 సంవత్సరముల నుంచి ఆగకుండా ఇస్తున్నటువంటి ఈ నిత్య హారతి ధూప దీప నైవేద్య మహాహారతులను, అటువంటి మహాహారతితో గోదావరమ్మతో పాటు సమస్త నదీ నదములు కూడా సంతోషించి ప్రజలను ప్రాణులను సర్వదా అనుగ్రహిస్తారనే భావన చేతనే వేదోక్తముగా వేద విధులను అనుసరించి మనం అమ్మవారికి ఈ వేద నిత్య హారతిని అందజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి హారతి వలన సమస్త జీవరాశులు కూడా సుఖంగా ఉండాలనే భావిస్తూ అందరికీ ఆ వేద భగవంతుని యొక్క, సమస్త దేవీ దేవతల యొక్క, సమస్త ఋషుల యొక్క కూడా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు లభిస్తాయని భావించి అందరికీ జై శ్రీ వేదం. వేద భారతి పీఠం దాదాపుగా 80 మంది విద్యార్థులు ప్రస్తుతం వేదం నేర్చుకుంటున్నారండి. సుమారుగా 500 మంది వేదం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళలో చాలా మంది అధ్యాపకులుగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా వేదం నేర్చుకోవాలనుకుంటే రండి. వేద భారతి పీఠం బాసర శ్రీ 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 విద్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం ద్వారా ఉచితంగా లింగ భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా వేదం నేర్పిస్తున్నారు. అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహ సంచస్కరధియా. ఈ ప్రాంతం ఎంత దేదీప్యంగా వెలిగిపోతుందో కదండి. రాత్రి అవటము ఇంకా వైభవంగా నాకు కనిపిస్తోంది. రావటమే ఆ వేద ఘోష వింటూ ఉంటేనే ఒళ్ళంతా పులకరించిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చి అలా కాసేపు కూర్చున్నామో లేదో సరస్వతి హోమం నిర్వహిస్తారు ఇక్కడ. ఆ హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. అలాగే లింగాష్టకం అనేది పఠిస్తారు. అలాగే హనుమాన్ చాలీసా మనం వినవచ్చు. అంటే ఉన్నంతసేపు కూడా
ఒక ఆధ్యాత్మిక భావన ఖచ్చితంగా కలుగుతుందండి. కుటుంబంతో పాటు వస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది భక్తులు వచ్చి పాల్గొన్నారో. ప్రతిరోజు ఈ విధంగానే ఎంతమంది వచ్చినా ఎటువంటి పరిస్థితి ఉన్నా ఇలాగే హారతి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా సుమారు ఒక 2 గంటల పాటు ఉంటుందండి. తీరిక చేసుకుని రావాలే కానీ వేరే లోకంలోకి మనం వెళ్ళిపోతాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే వీక్ డేస్లో చూసుకుంటే గనక సోమవారం నుంచి శుక్రవారం వరకు సుమారుగా 500 మంది దాకా వస్తారు. ఇక వారాల పరంగా చూసుకుంటే సోమవారం నుంచి గురువారం వరకు కూడాను సుమారుగా 200 నుంచి 500 మంది భక్తులు ఇక్కడ పాల్గొంటారండి. ఇక వీకెండ్స్ అంటే శుక్ర శని ఆదివారాల్లో అయితే సుమారుగా 1000 మంది వరకు ఇక్కడ పాల్గొంటారు. ప్రత్యేకమైన రోజులైతే ఇక చెప్పాలా, చాలా మంది భక్తులు విశేషంగా వచ్చి ఈ హారతిలో పాల్గొంటారు. ఈ సప్త హారతులను తిలకించి ధన్యులవుతారనే చెప్పుకోవాలి. చూస్తున్నారుగా ఎంతమంది విద్యార్థులోనండి, అందరూ వేదం నేర్చుకుంటున్నారు. భలే ముచ్చటేస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. అయితే ముందు ఎప్పుడైతే ప్రారంభించారో ఆశ్రమం అనేది వేద భారతీ పీఠం, అప్పుడు చాలా మంది సుమారుగా 500 మంది 600 మంది వరకు వచ్చి చదువుకున్నారండి వేదం. ఆ తర్వాత వేదం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వీళ్ళనమాట. వీళ్ళు కూడా ఇంకా నెమ్మదిగా పూర్తి చేసుకునే స్థాయి దాకా వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ఇక్కడికి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అనేవి కాస్త కష్టంగా ఉన్నాయని ఇక్కడ చూడగానే నాకు అర్థమైంది. ఒక్కసారి అందరూ ఆలోచించి మనం కూడా కొంత సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళకంటే మున్ముందు తరాల వాళ్ళకి ఆదర్శంగా ఉంటారు. వీళ్ళు చాలా అవసరం. వేదం తల్లి లాంటిది కదా, వీరికి సహాయం చేయాలనుకున్నా మీ వంతుగా ఎంతో కొంత సహాయం అందించాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. మీరు వాటికి మీకు తోచినంత అందించవచ్చు. అలాగే మీరు ఒకసారి ఆశ్రమాన్ని మేము చూడాలనుకుంటున్నాం, సందర్శించాలనుకుంటున్నాం అంటే కనుక అడ్రస్ కూడా అందిస్తున్నాను, స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఒకసారి వచ్చి బాసరలో ఉన్నటువంటి వేద భారతీ పీఠం ఆశ్రమాన్ని తిలకించండి.